విజయ్ తలపతి గవర్నర్ గారిని 3 సార్లు నాకు ఒక్క ఛాయిస్ ఇవ్వండి, బల నిరూపణ చేసుకుంటాను పార్టీ గురించి చెప్పేసి 3 సార్లు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇదే. నిజంగా ఒక్కసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా మిగతా రాజకీయ నాయకుల యొక్క నిజ స్వరూపం బయటకు వస్తుంది, వాళ్ళ యొక్క నిజ రూపం బయటకు వస్తుంది. ఇదే కదా ఇప్పుడు జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి విజయ్ తలపతి దాదాపు 3-4 సార్లు గవర్నర్ గారు కలిసి రిక్వెస్ట్ చేసుకుని ఎట్టకేలకు సిపిఐ సిపిఎం పార్టీ రిమైనింగ్ వచ్చిన పార్టీతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అయితే దానికి బల నిరూపణ కోసం చెప్పేసి రేపటి వరకు టైం ఉంది, రేపు బల నిరూపణ జరగాలి అసెంబ్లీలో. దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు పళనిస్వామి టీం నుంచి అసలు కొందరు ఎమ్మెల్యేలు చీలిపోయి నేను విజయ్కి మద్దతు ఇస్తున్నా, ఆ ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుకుందాం అని చెప్పి అనుకుంటా ఉన్నాం. సో ప్రజలు విజయ్ని సీఎం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళకే మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. సిగ్గులేది మాట చెప్పని కొంచెమైనా కూడా ఈ మద్దతు మీరు ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడైతే విజయ్ 3 సార్లు గవర్నర్ కలిసి నన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ నేను మద్దతు తెచ్చుకుంటా అని చెప్పేసి గవర్నర్ గారిని కలిసినప్పుడు అప్పుడు మీరు సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకు? సీఎం అయితే కావచ్చు లేకుంటే లేదు, ఒకవేళ సీఎం కాకపోతే పళనిస్వామితో మళ్ళీ విడిపోదని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ సీఎం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 1-2 సీట్లు ఇంకా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి సీఎం గా కంటిన్యూ అయ్యేటువంటి ఛాయిస్లు ఎక్కువ ఉన్నాయి, మీ మద్దతు ఉన్నా లేకున్నా కూడా. సో ఇప్పుడేంది, మీ సీట్లు, మీ ఆస్తులు, మీ యొక్క కొడుకుల యొక్క భవిష్యత్తు, మీ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడం కోసం మాత్రమే మీరు ఇప్పుడు విజయ్కి మద్దతు ఇస్తున్నారు. అంతే తప్ప మీరేదో ప్రజాస్వామ్యానికి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం, విజయ్ని సీఎంగా చూడాలని ప్రజలు అనుకుంటా ఉన్నారు కాబట్టి మేము కూడా విజయ్కి సపోర్ట్ ఇస్తాం, ఇవన్నీ ఉత్తమ మాటలు, ఇవన్నీ కూడా రాజకీయ మాటలు, ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఇది వీళ్ళ యొక్క నిజ స్వరూపం. ఇది ఇప్పుడు పళనిస్వామితో మేము చెప్పినా ఏం లేదు పళనిస్వామి, కానీ ఇప్పుడైతే మేము ఏంటంటే విజయ్ కంప్లీట్గా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలు మేము ముందుకు వస్తున్నాం అని చెప్పి ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇదంతా కూడా రాజకీయ డ్రామాలు కదా. నిజంగా మీరు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళైతే, ప్రజాస్వామ్యయుతంగా విజయ్ని సీఎం చేయాలని చెప్పి అనుకున్న వాళ్ళైతే ఎప్పుడైతే గవర్నర్ దగ్గరికి వెళ్ళారో అప్పుడు మీరు సపోర్ట్ చేయనుండే, ఇంత ఇబ్బంది పడపో కదా. సో ప్రజలు కూడా నమ్మకం ఉండేది మీరు నిజంగా ప్రజాస్వామ్యం మీద మీరు నమ్మకం అని చెప్పేసి, ప్రజాస్వామ్యం మీరు గౌరవిస్తామని చెప్పేసి. మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం కాదు మీకు కావాల్సింది, మీ ఆస్తులను మీరు కాపాడుకోవాలా, మీ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలా, మీ కొడుకుల యొక్క రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయాలి, ఇది మీకు కావాల్సింది. ఓన్లీ తమిళనాడు కాదు, ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా, ఏ స్టేట్ చూసుకున్నా కూడా ఈ విధంగానే ఉన్నది. ఇది నిజం కాదా? ఇంకొందరు లాగితే డిఎంకే పార్టీ నుంచి కూడా కొందరు వస్తారు, అన్న డిఎంకే పార్టీ నుంచి కూడా ఈ 10 మెంబర్స్ కూడా ఇంకొక 10 మెంబర్స్ వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి కదా. ఎన్ని సంవత్సరాలు కూడబెట్టిన ఆస్తులు అపోజిషన్ లో ఉంటే, పొజిషన్ లో ఉన్న వాళ్ళు, పవర్ లో ఉన్న వాళ్ళు అనేక రైడ్లు వేసి వాళ్ళ ఆస్తులు గుంజుకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కనీసం వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళతో మనం చేతులు కలిపితే మన ఆస్తులే మనం కాపాడుకోవచ్చు కదా. ఆ ఉద్దేశంతోనే కదా మీరు ఇవన్నీ చేసేది. అది కూడా విజయ్ కొత్త పార్టీ, ప్రీవియస్ గా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాదు కాబట్టి. సో మనం అందులోకి వెళ్తే మనం కొంచెం రాజకీయంగా చలామణి కావచ్చు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షం పోయినా కూడా మనకు రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ మనం వేయవచ్చు. మనం విజయ్కి సలహాలు ఇవ్వచ్చు, విజయ్ దగ్గర ఉన్నట్టు మనం ఏమన్నా లొసుకులుంటే మనం తెలుసుకోవచ్చు. సో దాంతోపాటు ఎవరైతే మీరు ఎందులో నుంచి చీలిపోతా ఉన్నారో, అన్న డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, సో మీ యొక్క మాజీ అధినేతలు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏదైనా లీకులు ఇవ్వచ్చు. ఎక్కడన్నా రైడ్ జరుగుతూ ఉందా, ప్రభుత్వం యొక్క ప్లానింగ్ ఏంటి, ఏం చేయబోతున్నారు, దీనికోసంగా మీరు వచ్చేది. రాజకీయం యొక్క నిజమైన రంగు ఇది. దీనికోసం అని చెప్పేసి విజయ్ తలపతి నన్ను ఒక్కసారి ఛాయిస్ ఇవ్వండి, ఫ్లోర్ మీద నేను బల నిరూపణ చేసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. వన్స్ ఒక్కసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారో లేదో పట్టం అని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలు అన్న డీఎంకే వెళ్ళిపోతా ఉన్నారు. పళనిస్వామి ఏం చెప్తా వినలేదు, సపోర్ట్ ఇద్దామని చెప్పేసి అంటే మేము ఇప్పుడు స్వయంగా వచ్చి మేము సపోర్ట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎవరిని చెవులో పెడతా ఉన్నారు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. నాట్ ఓన్లీ తమిళనాడు పీపుల్, ఎవ్రీ స్టేట్ హ్యాస్ ద సేమ్ సిచ్యువేషన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, బాధ్యతాయుతంగా ఉండాలా, మనం ప్రమాణ స్వీకారం ఏం చేస్తున్న విషయం ఎవరికి కూడా అది లేదు. సో ఈ విషయం గమనించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.